ఏలూరు జిల్లా దిశ సమావేశంలో ఎంపీ పుట్టా మహేష్ కుమార్ పోలీస్ అధికారుల తీరుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాగి బండి నడిపితే కూడా కేసులు పెడతారా అంటూ ఆయన ఏకంగా జిల్లా కలెక్టర్, ఎస్పీల ముందే ప్రశ్నించారు. గ్రామీణ ప్రాంతాల్లో వాహనదారులకు భారీగా ఫైన్లు వేస్తూ ఉండటంతో తమ పార్టీ కార్యకర్తలు, నేతల నుంచి రోజుకు 30 నుంచి 40 ఫోన్ కాల్స్ వస్తున్నాయన్నారు. ఇలా విపరీతంగా జరిమానాలు విధించడం వల్ల ప్రజలు గగ్గోలు పెడుతున్నారని ఫైర్ అయ్యారు. దీనివల్ల తమ పార్టీ పరువు పోతుందని ఎస్పీని ఉద్దేశించి ఎంపీ ఆవేదన వ్యక్తం చేశారు. Awareness program continues change, sir, but fitness should not be affecting the government also. So, మాకు every day నాకు ఫోన్ కాల్స్ లో 30 ఫోన్ కాల్స్ ఇవే ఉంటున్నాయి సార్. అంటే లోకల్ మండల్ పార్టీ వాళ్ళతో ఎవరికో ఒకరికి ఏమవుతుందంటే సార్, ఒక మండల్ పార్టీ ప్రెసిడెంట్కి అక్కడ పొలిటికల్ ఏమవుతుందంటే ఒక ఎస్హెచ్ఓకి వచ్చి ఏదైనా చేయించుకోవాలనుకుంటే ఈవెన్ అది కూడా చేయించుకోలేకపోతున్నారు అనేది కూడా చాలా ప్రాబ్లం వస్తుంది సార్. చాలా వరకు ఇబ్బంది ఉంది సార్. అది కొంచెం కరెక్షన్ చేసి మీరే కరెక్షన్ చేసి ఇవ్వచ్చు సార్. అది కొంచెం ఫ్లెక్సిబిలిటీ ఉండే మండల్ పార్టీ ప్రెసిడెంట్స్కి కొంచెం ఫ్లెక్సిబిలిటీ ఇస్తే కొంచెం ఎస్హెచ్ఓలో కొంచెం ఏదైనా కానీ పని చేసుకోవడానికి వాళ్ళకి కొంచెం లూజ్ హ్యాండ్ ఇచ్చి కొంచెం వాళ్ళు వచ్చినప్పుడు ఏదైనా వాళ్ళ కార్యకర్తలు ఉన్న ఏదైనా కొంచెం సపోర్ట్ చేస్తుంటే, అంటే నేను అనేది మేజర్ ఇష్యూస్ లేకపోతే చిన్న స్మాల్ ఇష్యూస్ ఏమన్నా కూడా కొంచెం సపోర్ట్ చేయడం మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. అదొకటి. ఇంకొకటి బీసీ కార్పొరేషన్ అండి. ఆ పద్ధతిలో డ్రంక్ అండ్ డ్రైవ్ చేసేస్తున్నారు, అతనికి పెనాల్టీ వేస్తున్నారు. ఎవరు స్మాల్ ఫెలో ఉంటున్నాడు, పెనాల్టీ వేస్తున్నారు. విపరీతంగా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి సార్. అవి ప్రాబ్లం ఏమవుతుందంటే సార్, పొలిటికల్గా ఇష్యూస్ అయిపోతున్నాయి మాకు. సో కొంచెమైనా కానీ కొంచెం అది ఫ్లెక్సిబిలిటీగా అది ఎట్లా యాజ్ పర్ రూల్ ప్రకారమే మీరు చూడండి సార్. బట్ హౌ టు కంట్రోల్, మాకు కూడా గవర్నమెంట్ మీద అగెనిస్ట్ రాకుండా అది కొంచెం ఎట్లా బ్యాలెన్స్ చేయాలో కొంచెం చూడండి సార్. అది సార్ డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల ఎలా చనిపోతారో చెప్పి